ముఖ్య ఉద్దేశం మనం ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో మరి చూస్తున్నాం, భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వికసిత్ భారత్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 294 గ్రామ పంచాయతీల్ని ఎన్నుకొని దాంట్లో వికసిత్ పంచాయతీ అని ఎంపీ గారు మరి ఆయన ప్రత్యేకంగా దాని మీద ఒక దృష్టి పెట్టి ఈ గ్రామాభివృద్ధికి పాటుపడాలని తెలుగుదేశం పార్టీని ప్రతి గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా విజన్ 2047కి నాంది పలుకుతూ మొదటి అడుగు మరి ఈరోజు భారతదేశం మొత్తంలో ఈ మరి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని ఎన్టీఆర్ జిల్లాలో ప్రప్రథమంగా ఈరోజు ఒక టీముని పంపించడం జరుగుతుంది. ఈ టీము మరి వాళ్ళు ఒక వారం రోజులు ట్రైనింగ్ అయి మళ్ళీ ఆ టీం అంతా ఆ విలేజ్లో తిరిగి ఆ విలేజ్ అభివృద్ధి కోసం పాటుపడే విషయంలో ముందుకెళ్తూ దీని మీద ఏమేమి చేయాలి, ఏం చేయబోతున్నాం దీంట్లో ఈ వికసిత్ పంచాయతీలో అనే దాని మీద కూడా మరి మా టీం సభ్యులు మరి సోదరులు నరసింహరావు గారు కూడా మిగిలిన విషయాలు బ్రీఫ్గా అందిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికసిత్ పంచాయతీలో భాగంగా విజయవాడ పార్లమెంట్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్తున్న శివనాథ్ గారికి తోడుగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ముందడిగేస్తూ ఈరోజు ప్రప్రథమంగా ప్రారంభించింది. మరి దాని గురించి కూడా వివరించాలని మన నరసింహరావు గారికి తెలియపరుస్తున్నాం. ఈ అన్ని గ్రామాల్లో కూడా ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఉండే కలెక్టర్ గారి గైడెన్స్, ఎంపీ గారి గైడెన్స్, ఎన్ఐఆర్ఏ అధికారుల గైడెన్స్తో వీళ్ళందరూ కూడా పనిచేసి ఈ దేశంలోనే ఇది బెస్ట్ పార్లమెంట్గా తీర్చిదిద్దడానికి ఈ గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేదానికి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏదైతే ఉందో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ అనే లక్ష్యాన్ని సాధించేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్న మన ఎంపీ గారికి అందరూ ఈ పార్లమెంట్ ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొదటి విడతలో ఎంతమంది వెళ్తున్నారు ఉపాధికి, ఎంతకాలం శిక్షణ? ఫస్ట్ ఎన్ఐఆర్డి హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఆర్డి పంచాయతీరాజ్ కార్యక్రమానికి ఫస్ట్ ఫేజ్లో 60 మందిని పంపించామండి. ఈ 60 మంది నిరుద్యోగులు కూడా ఎట్లా అసలు మనం ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలే కాదు, ఈ చిన్న కుటీర పరిశ్రమల ద్వారా చిన్న పెట్టుబడులు పెట్టి ఎక్కువ రాబడి సంపాదించుకోవడం ఎట్లా అని వాళ్ళు ట్రైనింగ్ పొందారు. వాళ్ళందరూ కూడా యూనిట్లు పెట్టుకోవడానికి ఈరోజు సిద్ధపడతా ఉన్నారు. సెకండ్ ఫేజ్ ఈ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఈ 4 నియోజకవర్గాలు తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటలో 16 మండలాలు ఉన్నాయి. ఈ 16 మండలాల్లో ఈ 30,000 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. 30,000 డ్వాక్రా సంఘాలు ఇంటూ ప్రతి డ్వాక్రా సంఘానికి 10 నుంచి 12 మంది సభ్యులు ఉంటారు. దాదాపు 25 లక్షల మంది దాకా ఇందులో ఉంటారు. ఈ డ్వాక్రా సంఘాలకి ప్రతి మండలానికి ఒక కమిటీ ఉంది, అధ్యక్షులు ఉన్నారు. ఈ అధ్యక్షులందరినీ కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమం సేమ్ ఇదే కనిపించడం జరిగింది. అవగాహన కార్యక్రమం చూపించడం జరిగింది. ప్లస్ అక్కడ జరిగే కుటీర పరిశ్రమలు ఎట్లా నిర్వహిస్తున్నారు, ఎట్లా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు అనేది కూడా వాళ్ళు చూపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ తెలుసుకున్న కుటీర పరిశ్రమల గురించి, ఈ ప్రాంతంలో ఈ మహిళల డ్వాక్రా సంఘాల ద్వారా ఏమేమి యూనిట్లు పెడితే ఇక్కడ డెవలప్ అవుతుంది అనేది వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. దానికి మన ఎంపీ గారు వాళ్ళు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యం కూడా ఎట్లా కల్పించాలి. ఈరోజు ఒక పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే వస్తువు తయారైతే దాన్ని మార్కెటింగ్ చేసే అవకాశం కూడా ఉండాలి. ఆ అవకాశం లేక చాలా మంది ఆదిలోనే ఆగిపోతున్నారు. అటువంటి పరిస్థితి రాకూడదని ఎంపీ గారు బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేదానికి కూడా ఆయన కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈరోజు ముందుకు వచ్చారు. ఈ మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వాళ్ళ ఆ గ్రామ పరిధిలో మేము ఇగో ఈ తయారు చేస్తామండి, బ్యాక్ అండ్ పౌల్ట్రీ కానీ, పచ్చళ్ళు కానీ, లేకపోతే ఇస్తరాకుల తయారు కానీ, లేకపోతే తేనె తయారీ కానీ, మష్రూమ్ తయారీ కానీ, పిండి వంటల తయారు కానీ, లెమన్ గ్రాస్ తయారు కానీ, ఇట్లాంటి రకరకాల ఐటమ్స్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటివి కూడా మనం ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం ద్వారానే
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది దీన్ని ప్రత్యేకంగా తీసుకొని చేస్తున్నాం. వీళ్ళందరికీ ఏంటి దీంట్లో ఇంకో విషయం ఆగండి. దీన్ని ఈ కార్యాలయాన్ని ఫస్ట్ సందర్శించి 1 డే ఉండి పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసుకోండి, ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రత్యేకంగా ట్రైనింగ్కి వెళ్ళి 1 డే ట్రైనింగ్కి వెళ్ళి ఈ సబ్జెక్టు మీద తెలుసుకొని తర్వాత ఈ గ్రామాల్లో 294 గ్రామాల్లో ఇటువంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది, నా పార్లమెంటు ఉన్నతమైన స్థానంలో ఉంటుందని ఒక ఆశయంతో పార్లమెంట్ సభ్యులు తీసుకున్న ఫస్ట్ విద్యార్థి ఆయనేనండి. దీనికి మొదట ఎవరు వెళ్ళారయ్యారంటే వెళ్ళింది 59 మంది, 69 కాదు. ఫస్ట్ వెళ్ళింది ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు 1 డే ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. దాన్ని అదే విధంగా దిగ్విజయంగా ముందుకు నడిపించడానికి మేమంతా ముందుంటామని తెలియపరుస్తూ విజయవాడ కలెక్టర్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ షీట్ కూడా మీకు పంపిస్తామని మన జిల్లా ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ 2047 కల్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే లక్ష్యం ఏదైతే ఉందో అది జరగడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందో అనేది ఈరోజు బలమైన విశ్వాసంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. మరి ఈరోజు మన ఎంపీ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే ప్రప్రథమంగా తన పార్లమెంటు పరిధిలో ఉన్న 294 గ్రామాల్లో గ్రామాల అభివృద్ధి అన్ని రకాల విషయాల్లో అభివృద్ధి చెందాలని ఈరోజు ప్రధానంగా ఉన్న యువతకి వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆదాయం సంపాదించుకోవడానికి అనేక రకాల కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వాటిని ద్వారా మీరు ఆర్థిక అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి ఆయన ప్రధాన లక్ష్యంతో ఉన్నారు. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ కానీ, వాటర్ రిసోర్స్ కానీ, మహిళా సాధికారత కానీ, ఫైబర్ అండ్ ఇంటర్నెట్ సౌకర్యాలు కానీ, వ్యవసాయ రంగం కానీ, పశువులకు సంబంధించిన విషయాలు కానీ, ఇట్లా గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే పరిపూర్ణమైన గ్రామ అభివృద్ధి అవుతుందని ఆయన ప్రత్యేకంగా ఆయన సొంత నిధులతో ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 294 గ్రామాలకి 100 మంది యువతని ఈరోజు సెలెక్ట్ చేసి వారికి నెలకి 10,000 రూపాయలు అలవెన్స్ లాగా ఇచ్చి వారికి ఈరోజు ట్రైనింగ్ క్యాంపు హైదరాబాద్లో NIRD పంచాయతీరాజ్ సంస్థ ద్వారా ట్రైనింగ్ క్యాంప్ కూడా ఈరోజు జరగబోతా ఉంది. వీరందరూ రాబోయే 6 నెలల కాలంలో ఈ గ్రామాల్లో పనిచేసి అన్ని రకాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామీణ అభివృద్ధి ఎట్లా ఉండాలనేది ఈరోజు ఆయన చూపించబోతా ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, లోన్స్ కానీ అధికారుల ద్వారా వెళ్ళాయి. ఈరోజు అధికారులు చేసే పని అధికారులు చేస్తూ ఉన్నారు. కానీ ఎంపీ గారు కేశినేని ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలని వినియోగించి వీరి ద్వారా అన్ని పథకాలు గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళకి అర్హులకు అందేలాగా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా వారు సంపూర్ణ సహకారాన్ని అందించి ఇప్పటికే యూత్తో 2 సార్లు మీటింగ్లు కూడా వేశారు. గతంలో నిరుద్యోగుల్ని హైదరాబాద్ పంపించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అందించారు. అట్లాగే జిల్లా మహిళా డ్వాక్రా సంఘాల సమాయకుల అధ్యక్షులు 16 మండలాల అధ్యక్షులను కూడా తీసుకొని హైదరాబాద్ వాళ్ళు పంపించి వాళ్ళకు కూడా అవగాహన కార్యం కల్పించి అక్కడ ఉండే వివిధ రకాల కుటీర పరిశ్రమలు 70 రకాల కుటీర పరిశ్రమలు పైన ఉన్నాయి. ఇవన్నీ ఆ మండలాల్లో ఏమేమి పెట్టుకుంటే ఈ డ్వాక్రా సంఘాల ద్వారా స్వయం సహాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అభివృద్ధి ఎట్లాగా అవ్వచ్చు అనేది కూడా ఒక పెద్ద ప్రాజెక్టు కింద ఈరోజు తీసుకొని ముందుకు వస్తున్నారు. ఒకటి ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమాలు, ఎంపీ గారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఒక్కొక్క క్యాంపు నిర్వహించాలంటే దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా ఈరోజు డబ్బులు అవుతా ఉన్నాయి. అయినా కానీ ఆయన కేశినేని ఫౌండేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్లో దేశంలోనే ప్రప్రథమంగా అన్ని గ్రామాలను కూడా ఒకేసారి క్లస్టర్లుగా ప్రతి మండలంలో క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లని కేంద్ర ప్రభుత్వం నుంచి NIRD నుంచి కొన్ని ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ద్వారా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ప్రత్యేకమైన కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక టీమును ఏర్పాటు చేసి ఈరోజు తిరువూరు కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ, జగ్గైపేట కానీ ఈ ప్రాంతాల్లో ఉండే అందరినీ కూడా టీములుగా ఏర్పాటు చేసి దీని మీద ప్రత్యేకమైన కృషి చేయడం కోసం ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో 2-3 సార్లు హైదరాబాద్ క్యాంపుకు పంపించాం. మళ్ళీ ఈరోజు
రెండు మాటలు మనం చెప్పి మీరు పాయింట్ అంతా మీరు తీసుకుంటారు కదా. మరి ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమండి